అందరికీ వందనాలండి. లోకస్తులు కొన్ని విషయాల్లో అతిశయిస్తూ ఉంటారు. కొందరైతే రథములను బట్టి, కొందరైతే వరకున్న అధికారాలను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అని కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు. సో ఇప్పుడు క్రైస్తవులరా, మనమైతే అతిశయించవలసింది ప్రభువునందే, యెహోవా నామమునందే అతిశయించమని అదే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అదేవిధంగా కొత్త నిబంధనలు అయితే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 31వ వచనంలో కూడా అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవాలని ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ క్రైస్తవులారా, లోకస్తులు ఎలా అతిశయించినా వారైతే గుర్రాలను బట్టి, రథములను బట్టి, వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి దాన్ని బట్టి అతిశయిస్తారేమో, కానీ మీరు మాత్రము ప్రభునందే అతిశయించండి. ప్రభు నామను బట్టి అతిశయించండి. ఆయన ఉండగా నాకేంటి దిగులు, ఆయన ఉండగా నాకేంటి చింత, ఆయన ఉండగా నాకేంటి భయము, ఆయనే నా సమస్తము, ఆయనే నా సర్వస్వం అని ధీమాతో బతకండి. అలాగ అతిశయించండి. అందరికి వందనములు.